కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నెల 23వ తేదీ నుంచి పంచాయతీల్లో గ్రామ సభలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సాంకేతిక కారణాల వల్లే రైతులకు కొందరికి రుణమాఫీ కాలేదు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తన పుట్టినరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న కూల్చివేతలు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నెల 23వ తేదీ నుంచి పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టే పనులన్నీ గ్రామ సభలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గ్రామ సభల నిర్వహణ విధి విధానాలపై ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ పకడ్బందీగా వ్యవహరించాలని పవన్ సూచించారు. ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాలైన పనులు చేపట్టేందుకు అవకాశం ఉందని, ప్రజలకు ఉపయుక్తంగా ఉండే పనులు చేపట్టేలా గ్రామ సభలో చర్చించాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వేల కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తున్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రతి రూపాయి బాధ్యతతోనే వ్యయించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సాధించాలన్నారు. 25,000కు పెంచి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపాం. ఆ సంస్కరణలు కొనసాగింపుగా గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. గ్రామ సభ అంటే ఒక 10 మంది చేరడం కాదు, గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవటం, మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం. భారతదేశపు మూలాలు, జీవం, చైతన్యం మన పల్లెల్లోనే పదిలంగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అలాంటి పల్లెల బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో, పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా మేము ఈ పంచాయతీల గ్రామ సభల్లో పాల్గొనండి, దిగ్విజయం చేయండి. జై హింద్. గత ప్రభుత్వంలో 2019-2023 వరకు 40,000 కోట్ల 579 కోట్ల రూపాయల మనరేగా జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేశారు. కానీ అవి ఎక్కడ కూడా దాని రిజల్ట్ ఎక్కడ క్షేత్రస్థాయిలో కనిపించలేదు. దేనికి వాడారు డబ్బులు? పనులకి వాడుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్గా వాడుంటే రిజల్ట్స్ కనిపించాయి. రిజల్ట్స్ ఇక్కడ నామమాత్రంగానే ఉన్నాయి. అలాగే పోయినసారి అంతకుముందు 2019-24కి దాదాపు 240 కోట్లు పైచిలకు పంచాయతీల నుంచి ఆదాయం వచ్చేది. అందరికీ పెరిగినాయి, కానీ పంచాయతీలకు ఆదాయం తగ్గిపోయింది ఈ వైసీపీ వచ్చాక. సో వాళ్ళు 170 కోట్లకు పరిమితం చేశారు. 19-24 అప్పుడు 240 కోట్ల నుంచి 270 కోట్ల దాకా వస్తే 19-23కి వాళ్ళు 170 కోట్లకు పట్టుకొచ్చారు. ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం మానేశారు. ఏం చేశారు? అదొకటి ఒక ఇది ఉండిపోయింది. ఇది మేము చాలా త్రికరణ శుద్ధితో మార్చాలనుకుంటున్నాం. పంచాయతీలను బలోపేతం చేయాలి, వాటి కాళ్ళ మీద వాటి నిలబడగలిగే పంచాయతీలు ఉండాలి. సెల్ఫ్ జనరేటింగ్ పంచాయత్స్, వాటి విద్యుత్తుని అవే ఉత్పత్తి చేసుకునేలాగా, రాష్ట్ర అభివృద్ధిలోనే కాదు దేశ అభివృద్ధిలో కూడా చాలా కీలకమైన పంచాయతీలు కీలకంగా ఉండాలి అని చెప్పి మొన్న రివ్యూ మీటింగ్స్లో కూడా చాలా ముఖ్యమంత్రి గారితో జరిగిన రివ్యూ మీటింగ్లు కూడా తీసుకున్నాం. అలాగే ప్రతి పంచాయతీకి ఒక యూనిక్ గుణం ఉంటుంది, ఒక ప్రత్యేక గుణం ఉంటుంది. ఇప్పుడు మనకి విశాఖపట్నం ఆనందపురం విలేజ్, ఆనందపురం మండలం, విశాఖపట్నం లాంటి చోట ప్రత్యేకత అక్కడ పువ్వులు. అక్కడి నుంచి పువ్వులు ఎక్స్పోర్ట్ చేసే విధంగా కొన్ని ప్రత్యేకించి పెట్టుకోవచ్చు మనం. అలాగే అరకు కాఫీ మన అరకు విలేజ్ నుంచి వస్తుంది, అరకు మండలం నుంచి. అలాగే ప్రతి మంగళగిరిలో మన చీరలు కానీ
మన సత్యసాయి జిల్లాలో లేపాక్షి కానీ, అలాగే ఒంగోలు జిల్లాలో చీమకుర్తి గ్రామం కానీ, బాపట్లలో వేటపాలెం కానీ, కృష్ణా డిస్ట్రిక్ట్లో చిలకలపూడి కానీ, ఇలాంటి ఏ జిల్లాలో ఏ పంచాయతీలు తీసుకున్న కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సో మీ పంచాయతీల ప్రత్యేకత ఏంటి, దాన్ని కూడా రేపు గ్రామ సభల్లో తదుపరి గ్రామ సభల్లో ఇవన్నీ నిర్ణయించుకోమని చెప్పాం. సో వీ వుడ్ లైక్ టు ప్రమోట్ దట్ ప్లాన్. దీంట్లో పెద్ద ఎత్తున యువత, మహిళలు పాల్గొనాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీ భవిష్యత్తు ఇది. గత ఎన్నికల్లో రాష్ట్రం కోసం మీరు ఎలా తరలి వచ్చారో, రాష్ట్ర మీ బాధ్యతగా చేపట్టి ఎన్నికల్ని ఎలా తరలి వచ్చారో, ఈ గ్రామ సభలకు కూడా రాష్ట్రంలో ఉన్న నలుమూలలో ఉన్న యువత, పక్క రాష్ట్రాల్లో ఉన్న యువత, మహిళలు మీరు పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మహిళలకి నేను విన్నవించుకుంటా ఉన్నాను. ప్రెసిడెంట్ ముర్ముర్ గారు కూడా విలేజ్ పంచాయతీ నుంచే వచ్చారు, సర్పంచ్గానే ఎదిగారు. ఈ రోజున ఆవిడ ప్రెసిడెంట్ అయ్యారు. అందుకని మహిళలు ఈ 1/3 ఈ సాధికారత పొలిటికల్ ఎంపవర్మెంట్ జరగబోతాం. దాంట్లో భాగంగానే మీ గ్రామ సభల్లో మహిళలు కూడా చాలా బలంగా పాల్గొనాలని నేను ఆర్థిస్తున్నాను. అలాగే పంచాయతీలకు సంబంధించి ఉదాహరణకి చాలా పంచాయతీలు నిరుపయోగంగా భూమి ఉపయోగం లేకుండా పోతుంది. అలాగే పంచాయతీలు మొన్నదాకా మనకి స్వచ్ఛ భారత్ కోసం ఒకప్పుడు మనకి ఓపెన్ డెఫికేషన్స్ మొత్తం గ్రామాల్లోకి వెళ్తే ఓపెన్ డెఫికేషన్ చాలా బహిరంగ మల విసర్జన కనిపించేది. స్వచ్ఛ భారత్ వల్ల చాలా వరకు తగ్గింది. ఇప్పుడు దాన్ని కన్సాలిడేట్ చేసి +1కి తీసుకెళ్లేలాగా పంచాయతీలు చేయాలని ఒక ఆదేశాలు ఇచ్చాం. అలాగే ఇప్పుడు కీలకమైనది ఏంటంటే ఊళ్ళలోకి రాగానే చెత్తా చెదారంతో కనిపిస్తూ ఉన్న గ్రామాల్లోకి రాగానే ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ అండ్ గ్రీన్ విలేజెస్ కావాలి, దాని తగ్గట్టుగా ప్రణాళికలు చేయాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దాంట్లో అందరూ పాలు పంచుకోవాలి, దాని తగ్గట్టుగా కార్యాచరణ ఉంటుంది. క్లీన్ గ్రామాలు, గ్రీన్ గ్రామాల మీద దృష్టి పెడతా ఉన్నాం. ఇంకొకటి కీలకమైనది ఏం చెప్పామంటే, మన భారతదేశానికి కలప ఒక్క డెన్మార్క్ నుంచి దాదాపు 6,000 కోట్ల విలువైన కలప ఇంపోర్ట్ చేసుకుంటాం. దాదాపు 1,700 కోట్ల కేజీలు ఒక డెన్మార్క్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. 6,000 కోట్ల రూపాయలు వర్త్. అంటే మన విదేశ మారక ద్రవ్యం చెక్క ఇంపోర్ట్ కోసం మనం తీసుకోవాల్సి వస్తుంది. అది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? డెన్మార్క్ దేశం నుంచి. డెన్మార్క్ మన ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే దాదాపు దాంట్లో ఒక 0.6 టైమ్స్ ఉంటుంది. కనీసం ఒక పావంతు కూడా ఉండని దేశం అది. కానీ దాని నుంచి మనం దేశమే ఇంత ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం 3.8 టైమ్స్ ఎక్కువ డెన్మార్క్ వైశాల్యం కంటే కూడా. సో మేము కోరుకుంటుంది ఈ పంచాయతీలు సాంకేతిక కారణాల వల్లే రైతులకు కొందరికి రుణమాఫీ కాలేదని, దరఖాస్తు చేసుకుంటే వారికి మాఫీ చేస్తామని, రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హితవు పలికారు. రుణమాఫీపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, బ్యాంకులు అధికారులు ఏమైనా తప్పు చేస్తే వాటిని సరిదిద్దే ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 41,78,889 రైతుల రుణాలు తీసుకున్నారని బ్యాంకులు వెల్లడించినట్లు తెలిపారు. వాటి బకాయిలు 31,000 కోట్లు ఉన్నాయని, వాటిలో ఎక్కువగా 2 లక్షల లోపు రుణాలే ఉన్నాయని మంత్రి వివరించారు. ఖమ్మం జిల్లాలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పరిచిన విలేకరుల సమావేశంలో తుమ్మల మాట్లాడారు. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు 22 లక్షల రైతుల ఖాతాలో రుణమాఫీ డబ్బులు జమ చేశామని మంత్రి చెప్పారు. ఆధార్ బ్యాంక్ ఖాతాలో తప్పులున్న వారికి మాత్రమే మాఫీ ఆగిందన్నారు. వాటిని సరిదిద్ది రుణమాఫీ చేయాలని అధికారులను ఆశించామని పేర్కొన్నారు. రుణమాఫీ పొందలేని రైతులు వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతు వేదికల మండల ఆఫీసులో అధికారులు పెట్టి వివరాలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ రైతు సోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం చేస్తూ, రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా మీ అందరికీ కూడా ఒక వినయపూర్వకమైనటువంటి విజ్ఞప్తి.
అధికారం కోల్పోయినటువంటి వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు, అధికారం కోసం తాపత్రయపడి దక్కని వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు. కానీ అధికారంలో ఉన్నవాళ్ళు సక్రమంగా మాట్లాడాలి. ఆ మాట్లాడిన దానికి అర్థమయ్యేటట్టుగా పరిపాలన కొనసాగించాలి. ఇది ఏది చేయలేనటువంటి వాళ్ళు ఎక్కువ మాట్లాడి రైతుల్ని ఆందోళన పరిచి వాళ్ళ యొక్క ఆందోళన ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఒక నికృష్టమైనటువంటి ఆలోచన, ఒక కుచితమైనటువంటి ఆలోచన, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీకి, అదేవిధంగా రైతు గురించి మాట్లాడనటువంటి పార్టీ, రైతులకు అనేక సమస్యలను సృష్టించినటువంటి పార్టీ, దేశ స్థాయిలో కూడా రైతులకి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పినటువంటి పార్టీ ఏ విషయంలోనూ కూడా రైతాంగానికి లాభం చేయకపోగా ఆ పార్టీ కూడా రైతుల గురించి ముసలి కన్నీరు గారుస్తూ ఉంది. సరే, ప్రతిపక్ష పార్టీ నిర్వాహకం అంటే గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఆ నిర్వాహకానికి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతులు వాళ్ళకి అర్థం చెప్పారు. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఆ పార్టీకి వచ్చినటువంటి ఫలితాలు, పట్టణ ప్రాంతంలో వచ్చినటువంటి ఫలితాలు, దాన్నైనా గమనంలో తీసుకొని ఇంకా రైతుల్ని గత 5 సంవత్సరాల్లో మోసం చేసినటువంటి మీరు, దగా చేసినటువంటి మీరు, ఆడని అయోమయానికి గురి చేసినటువంటి మీరు ఇంకా అదే మాటలు వల్లిస్తూ మొదటి పంట కాలంలోనే కాంగ్రెస్ పార్టీ మే 22న రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవటం కోసం 2 లక్షల రుణమాఫీని మా పార్టీ అధికారంలోకి వస్తుంది 9, 12, 23, 24న 23వ సంవత్సరం. అప్పటి నుంచి మేము మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేపిస్తానని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. అదే పద్ధతిలో మేము కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటకి నిలబెట్టాలని కష్టమే 31,000 కోట్లు ఒకే పంట కాలంలో రైతుల ఖాతాల్లో జమ చేయటం అనే ఒక ప్రక్రియ ఒక రాష్ట్రానికి, అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి, అధోగతి పాలైనటువంటి రాష్ట్రానికి, వ్యవస్థలు చిన్నాభిన్నమైనటువంటి రాష్ట్రానికి, వ్యవస్థల్ని నాశనం చేసినటువంటి ప్రభుత్వం నుంచి మాకు సంక్రమించినటువంటి అనేక రకమైనటువంటి ఇబ్బందులను తట్టుకొని 31,000 కోట్లు ఒకే పంట కాలంలో, మొదటి పంట కాలంలో అధికారం వచ్చిన తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఒక సాహసోపేత నిర్ణయం చేసినటువంటి ఆనాటి పిసిసి అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క మాటని నిలబెట్టడం కోసం ఆయన గారు ఇచ్చినటువంటి వాగ్దానం ఆగస్టు 15 లోపున 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేస్తాము. తర్వాత 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులు కూడా 2 లక్షల రూపాయల కుటుంబాన్ని రుణ విముక్తుల్ని చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాము. అదే ప్రకారంగా జీవో ఇచ్చాము. జీవో ఎప్పుడు ఇచ్చాము? జూలై 15 ఇచ్చాము. జూలై 15కి ఆగస్టు 15కి ఖచ్చితంగా 1 నెల రోజులు మాత్రమే సమయం. మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ఆయనకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, దేవాలయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి స్వాగతం పలికారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో మెగాస్టార్కు వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
సైడ్ రండి సార్. సార్ అక్కడే 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 సార్. బాగా వస్తుంది రోప్ అయితండి. నేనేం చూసి ఒక నిమిషం సైడ్ టెంపుల్ పోతున్నా. ఒక నిమిషం ఫోన్ సౌండ్ చేయనా. టెంపుల్ సైడ్ ఫోటో సార్. ఒక నిమిషం నా అట్లా తీసుకో. కాలు సైడ్ తీసుకో సార్. సైడ్ రా ప్లీజ్. సైడ్ సైడ్ ప్లీజ్. అట్లా వెనకరా 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 తీసుకురా ఉన్నారు కదా కంటిన్యూగా. రావట్లేదు సార్. అన్నయ్య ఒక్కసారి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ప్లీజ్ ఏం చాలా అంటే సార్ అట్లా ఎక్కేస్తారు. కొంచెం ముందు ముందుకేసుకో. మణికొండలో మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న కూల్చివేతలు అనుమతికి మించి చేపట్టిన అదనపు అంతస్తులను కూల్చివేస్తున్న టౌన్ ప్లానింగ్ సిబ్బంది 3 అంతస్తులకు అనుమతి తీసుకుని 6 ఫ్లోర్ల నిర్మాణం చేపట్టిన భవన నిర్మాణదారులు
ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నెల 23వ తేదీ నుంచి పంచాయతీల్లో గ్రామ సభలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సాంకేతిక కారణాల వల్లే రైతులకు కొందరికి రుణమాఫీ కాలేదు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తన పుట్టినరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న కూల్చివేతలు.